బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు ఒక సంచలన వార్త అంతర్జాతీయ మీడియాను కుదిపేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు గుండెపోటు. ఆయన ఆరోగ్యంపై పూర్తిగా నీలినీడలు కమ్ముతున్న సోషల్ మీడియా. దానికి కారణం వాల్టర్ రీడ్ ఆసుపత్రికి డొనాల్డ్ ట్రంప్ తరలింపు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు గుండెపోటు. వైట్ హౌస్ కీలక ప్రకటన. నేడు బహిరంగంగా కనిపించని ట్రంప్. ఆసుపత్రి పరిసరాల్లో భారీ భద్రత, రోడ్లన్నీ మూసివేత, ప్రపంచవ్యాప్తంగా టెన్షన్. అసలు ట్రంప్ కేవైంది? అవును, మీరు వింటున్నది నిజం. సోషల్ మీడియాలో ఇప్పుడు ఒకటే వార్త హల్చల్ చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యవసరంగా మేరీల్యాండ్ లోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్ కు తరలించబడ్డారని కథనాలు వస్తున్నాయి. అంతేకాదు, ఆసుపత్రికి వెళ్లే అన్ని ప్రధాన రహదారులను భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. సాధారణంగా ఇలాంటి భద్రత అత్యంత కీలకమైన సమయంలోనే ఉంటుంది. మరి ట్రంప్ ఆరోగ్యం నిజంగానే విషమించిందా, లేక ఇది కేవలం సాధారణ చెకప్ కోసమేనా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మరోవైపు వైట్ హౌస్ ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు. నేడు డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనరని, ప్రజలకు అందుబాటులో ఉండరని స్పష్టం చేశారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే అనుమానాలు మరింత బలపడ్డాయి. అక్కడ ఉన్న స్థానిక రిపోర్టర్ల సమాచారం ప్రకారం ఆసుపత్రి చుట్టూ భారీగా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు మోహరించారు. గగనతలంలో కూడా నిఘా పెరిగినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం ఇది ఒక అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్ అయినప్పటికీ పరిస్థితులు చూస్తుంటే ఏదో పెద్దదే జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా రాజకీయాల్లో ఇప్పుడు ఇది పెను తుఫానును సృష్టించే అవకాశం ఉంది. ట్రంప్ ఆరోగ్యం గురించి గతంలోనూ అనేక చర్చలు జరిగాయి. కానీ ఇప్పుడు ఒకేసారి ఆసుపత్రి వద్ద రోడ్డు మూసివేయడం, వైట్ హౌస్ నుండి ఇలాంటి ప్రకటన రావడం అంతర్జాతీయ మార్కెట్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ట్రంప్ వ్యక్తిగత వైద్యులు గాని, ఆయన కుటుంబ సభ్యులు గాని దీనిపై ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు. ఇది కేవలం పుకారా, లేక నిజంగానే ఆయనకు అత్యవసర చికిత్స అందుతోందా అన్నది తెలిసి రావాలి. దీనికి సంబంధించిన ప్రతి అప్డేట్ మీకు అందిస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి సాక్షి ఎక్స్క్లూజివ్.